ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని ప్రముఖ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రవీణ్ పగడాల మరణంపై క్రైస్తవ సమాజంలో చాలా అనుమానాలున్నాయని అన్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయి వారం గడుస్తున్నప్పటికీ రిపోర్టు ఎందుకు బయటపెట్టడం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల చనిపోయిన 4-5 రోజుల తర్వాత కానీ మద్యం సేవించిన విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తన విచారణలో ప్రవీణ్ పగడాల ఎప్పుడు మద్యం సేవించలేదని గుర్తించినట్లు కేఏ పాల్ తెలియజేశారు. Immediately in the Honorable AP High Court about the suspicious, mysterious death of internationally known evangelist pastor Praveen Pagadala. As I have filed so many public interest litigations in support of farmers, youth, women, children against steel plant sale. But this is also important because it has become a global news in 200 countries. Nearly Praveen Pagadala suspicious death ni సిబిఐ ద్వారా ఎందుకు ఎంక్వైరీ చేయించాలి? ఆయన చనిపోయి 8 రోజులైనప్పటికీ, పోస్ట్ మార్టం జరిగి 7 రోజులైనప్పటికీ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్టు ఎందుకు బయట పెట్టలేదు? హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది, వందలు, మేబీ వేలు, వందలైతే మా దగ్గర రుజువులున్నాయి, మేము ఇక్కడే ఉన్నాం, ఇది యాక్సిడెంట్ కాదు అని అంటున్నా ఎంతవరకు వారి మధ్య ఎందుకు వారిని ఇన్వెస్టిగేట్ చేయలేదు?